హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ కామెంట్స్ వీడియో అండి. సో చాలా డేస్ అయిపోయింది కామెంట్స్ వీడియో చేసి, అండ్ చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని వీలవుతాయో అన్ని వరకు నేనైతే చెప్పగలను. ఫస్ట్ కామెంట్ అయితే, హాయ్ మ్యామ్, ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి చెప్పండి ప్లీజ్ అని అడిగారు. సో ఈ కామెంట్స్ చాలా వచ్చే ఉన్నాయి. అండ్ నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో క్లాసెస్ కానీ, లేదు అంటే మెటీరియల్స్ కావాలన్న వాళ్ళు కూడా నాకు ఆ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్తానండి. సో ఇలాగా మెసేజెస్లో నేను ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే, ఇవన్నీ కూడా బిజినెస్కి సంబంధించిన మెసేజెసే కాబట్టి అన్నీ కూడా చెప్తే క్లియర్ అవుతాయి, కానీ వాట్సాప్ మెసేజెస్ వల్ల అయితే క్లియర్ అవ్వట్లేదండి. నేను ఇక్కడ రిప్లై ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు, ఇంకా బ్రీఫ్గా చెప్పండి అక్క అలాగా అనేసి. సో దానివల్లే నేనైతే కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు. ఏవి కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వగలమో అవి వరకు నేను రిప్లై ఇస్తున్నాను. మిగతావన్నీ కూడా నేను ఇలాగా వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి వన్స్ అలాగా ఒక వీడియో రూపంలో చెప్దామనేసి చెప్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్, మేము కేజీ లెక్క చెబుతున్నారు, కేజీ లెక్క అయితే కాస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు చెప్పరా ప్లీజ్. సో వీళ్ళే షేక్ ప్రవీణ్ అంట. సో చాలా మెసేజెస్ అయితే పెట్టున్నారు సేమ్ మెసేజు. సో కేజీ లెక్కన అంటే నేను వీళ్ళు నాకు తెలిసి కొత్తగా చూస్తూ ఉండుంటారేమో మేబీ. అండ్ కేజీ లెక్కన అంటే నేను ఒకరి ప్రైస్ ఒకరైతే చెప్పకూడదండి. నేను రీసెంట్గా వింటున్నాను, చాలామంది నట్స్ కానీ ఏ చాక్లెట్స్ అయితే 1 kg వచ్చేసి 1 kg చాక్లెట్స్ 1000 రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు. సో నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడాను నేను ఎప్పుడు 1000 రూపీస్ అయితే సేల్ చేయలేదండి. నేను ఉండేది మెట్రో సిటీలోనే ఉన్నాను, అయినా కానీ నేను 800 కంటే ఎప్పుడు కూడాను ఏ చాక్లెట్స్ నేను సేల్ చేయలేదు. ఫిల్లింగ్ చాక్లెట్స్ అయినా సరే, లేదు అంటే నట్స్ అయినా కానీ, లేదు అంటే బెర్రీస్ కానీ ఏదైనా సరే, లేదు అంటే మీరు ప్లెయిన్ అయితే 600 నట్స్ అయితే 800 నా ప్రైజెస్ అయితే ఇవ్వండి. సో నేను చాలా వీడియోస్లో కూడాను చెప్పే ఉన్నాను. అండ్ నా ప్రైస్ ఒకరు పెట్టుకోవాలంటే అది పాసిబుల్ కాదండి. కొంతమందికి ఏంటంటే మెటీరియల్స్ మరీ ఎక్కువ కాస్ట్లో, టూ మచ్ కాస్ట్లో దొరుకుతూ ఉంటాయి, కొంటూ ఉంటారు. కొంతమంది తక్కువలో కొంటూ ఉంటారు. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్గా వస్తుంది, కానీ ఒకరి కాస్ట్ ఒకరు పెట్టకూడదండి. రీసెంట్గా కూడా నాకు వాట్సాప్లో చాలామంది మీ ప్రైజెస్ పెట్టండి, మీ లిస్ట్ పెట్టండి, చాక్లెట్స్ లిస్ట్ అనేసి చాలా ఎక్కువ మంది అడిగారండి. దాదాపు 30 మెంబర్స్ దాకా అడుగుంటారు. సో అలా అయితే నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే అటువంటి లిస్ట్ కూడా లేదండి. అంటారు కదా, కొత్తల్లో అన్నీ చూసుకుంటాం కానీ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ అంతా మనకి నోట్తో చెప్పేయడం అలవాటైపోతుంది. సో ఇలాంటి లిస్టులు పెట్టుకొని నేను ఫార్వర్డ్ చేసుకుంటూ సో అదంతా వెళ్ళిపోయిందనమాట. అది ఎప్పటి సంగతో ఇప్పుడైతే అదంతా ఏం లేదు. మ్యాక్సిమం నేను ఉన్నవి చాక్లెట్స్ నోట్తో చెప్తాను. అండ్ కాస్ట్ మొత్తం కూడా చాలా వరకు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి నేను కాస్ట్ వచ్చేసి పర్ కేజీ కాస్ట్ అనేది చెప్పేస్తూ ఉంటాను. అంతేకాని ఇట్లాగా నా దగ్గర క్యాట్లాగ్లని అదని ఇదని అయితే నా దగ్గర ప్రస్తుతానికి లేవండి, మీకు చెప్పడానికి కూడాను చూపించడానికి కూడాను. అండ్ మీరు కొనే మెటీరియల్స్ని బట్టి మీరు కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా డీటెయిల్డ్గా వీడియోస్ చాలానే ఉన్నాయి. సో ఒకసారి చూసుకొని మీరు కొన్న మెటీరియల్స్ కాస్ట్ అనేది వేసుకొని అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు సేల్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అయితే ఉంటుందండి, లేదు అంటే మీకు లాస్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు అలా చెక్ చేసుకోండి. అండ్ బాక్సెస్ ప్రైస్ అడిగారు, అండ్ చాలామంది బాక్సెస్ ప్రైస్. సో ప్రైజెస్ ఏవి కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తేనే నేను ప్రైజెస్ అని చెప్పగలనండి. షార్ట్స్లో కూడా నేను నెంబర్ ఇస్తున్నాను, అలాగే మెటీరియల్స్ వీడియోస్ అన్నిటి కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. సో నాకు నెంబర్లో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేస్తుంటే చాక్లెట్ హార్డ్ అయిపోతుంది, నీట్గా మెల్ట్ అవ్వడం లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అనేసి చెప్తూ ఉన్నారు. స్టార్టింగ్ వాళ్ళకి సరిగా నాలెడ్జ్ లేకపోయినా కానీ ఇలానే చెప్తూ ఉంటారనమాట. ఏంటి అంటే మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఈక్వల్ పార్ట్స్ చిన్నవిగా కట్ చేసుకోవాలండి. సో కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం మెల్ట్ అవ్వదు, గడ్డలుగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే, అమ్మో మాకు మెల్ట్ అవ్వట్లేదు, నేను ఏదో ప్రాబ్లం చేస్తున్నాను అనేసి కొంతమంది అనుకుంటారు. సో అది కాదండి, మీరు కొంచెం మెల్ట్ అయిన దాకా కూడా మీరు జాగ్రత్తగా మెల్ట్ చేసుకోవాలి, మెల్ట్ అయిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇది ఈ సీజన్లో ఏంటి అంటే మనకి కాంపౌండ్ చాలా హార్డ్గా ఉంటుంది, మెల్ట్ చేసే
దాంట్లో కూడాను కొంచెం హాట్గానే ఉంటుందండి. సో సమ్మర్లో మెల్ట్ అయినంత ఇదిగా ఇప్పుడు మెల్ట్ అవ్వదన్నమాట. కొంచెం మనకి తిక్కుగా గుల్లగుల్లగా రావడము సో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి చాక్లెట్ అనేది గడ్డలు ఏం లేకుండా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకా హీట్ అనేది అవసరం లేదనమాట. ఇంకా కిందకి తీసుకొని మీరు నీట్గా కలుపుకోవాలి. గడ్డలు కరిగేంత వరకు మీరు హీట్లోనే ఉంచితే అదంతా కలిసిపోతుంది. అండ్ కలిసిపోయేంత వరకు కూడా మీరు స్పాచులాతో తిప్పుతూనే ఉండాలి. సో అప్పుడు మీకు ఈక్వల్గా గడ్డలు అనేది లేకుండా పోతాయి. సో అదండి డిఫరెన్స్. హాయ్ మ్యామ్, నేను వీడియోస్ చూసి చాక్లెట్ ట్రై చేద్దామని డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను మ్యామ్. అయితే డార్క్ కాంపౌండ్ మోడ్రే కంపెనీ లేదు అంట. అయితే చిరాగ్ బ్రాండ్ ఏదో అది ఇచ్చారు. మిల్క్ కాంపౌండ్ అయితే మోడ్రేలోనే తీసుకున్నాను. నాకు రెండిటికి డిఫరెన్స్ ఏం కనిపించలేదు, అసలు నచ్చలేదు మ్యామ్. డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుంది అందుకని ట్రై చేశా, చాలా చెత్తగా వచ్చింది. ప్రాబ్లం ఏంటి అని చెప్తారా ప్లీజ్ మ్యామ్. కంపెనీ మారడం వల్ల అలా ఉంటుందా ఏంటి అని తెలియడం లేదు. డార్క్ కాంపౌండ్ కొంచెం చేదుగా కదా ఉండాలి, ఇది స్వీట్గా ఉంది. నార్మల్ చాక్లెట్స్కి ఎలా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అనేసి చెప్పారు. సో డార్క్ కాంపౌండ్లో కూడాను మీకు చేదు, ఈ కాంపౌండ్స్లో చేదు అనేది రాదండి. కాంపౌండ్స్లో మీకు డార్క్లో మీకు చేదు కావాలి అంటే మీరు ప్యూర్ డార్క్ ఉంటుంది, షుగర్స్ నో యాడెడ్ షుగర్స్ అని దొరుకుతాయి అన్నమాట. సో అలాంటివి యూజ్ చేశారు అంటే మీకు చేదు వస్తుంది, కానీ డార్క్ అంటే చేదు అనేం లేదండి. సో కాంపౌండ్లో చాలా టైప్స్ ఉంటాయి. మీకు మీ నార్మల్ టైప్ తీసుకొని ఉంటే మీకు తీయగా ఉంటుంది. సో మీరు నో యాడెడ్ షుగర్స్ తీసుకుంటే మీకు చేదుగానే వస్తుంది. సో అదనమాట డిఫరెన్స్ అనేది. అండ్ కాంపౌండ్కి కూడా డిఫరెన్స్ ఉంటుందండి. మోడ్రే బ్రాండ్ ఒక విధంగా ఉంటుంది, 2M ఒక విధంగా ఉంటుంది, వ్యాన్లీర్ ఒక విధంగా ఉంటుంది. చాలామంది కాంపౌండ్కి టేస్ట్ మారుతుందా అని అడుగుతున్నారు. కోర్స్ ఖచ్చితంగా మారుతుందండి. ఒక్కొక్క కాంపౌండ్ మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. కాస్ట్లీకి వెళ్ళే కొద్దీ కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది. టేస్ట్ అనేది ఇంకా మనకి సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. సో అలా కూడా ఉంటుంది. నేను నిన్న ఓరియో బార్ పెట్టాను కదండి. సో ఓరియో బార్కి కాస్ట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఓరియో బార్కి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు 130 గ్రామ్స్ వచ్చింది అంటే ఇప్పుడు 130 రూపీస్ మీరు వేసుకోవచ్చు. ఏంటి అంటే మీరు దాంట్లో ఏమీ యూజ్ చేయలేదు కదా, నట్స్ లాంటివి ఏమి, జస్ట్ ఓరియో బిస్కెట్ ఒక్కటే యాడ్ చేశారు. ఇంకా మిగతాదంతా కూడాను వైట్ కాంపౌండ్ కానివ్వండి, లేదు అంటే మిల్క్ కాంపౌండ్ కానివ్వండి, రెండు కూడా కాంపౌండే యూజ్ చేశారు కాబట్టి 130 రూపీస్ ప్లస్ మీరు ప్యాకింగ్ ఛార్జెస్ ఎంత బాక్సెస్ పెట్టారు అంటే బాక్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఆ కాస్ట్ ప్లస్ 130 రూపీస్ వేసుకోండి. పైన మీకు ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలి అనుకుంటే ఎంత కాస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో 30, 40, 50 అనేది యాడ్ చేసుకొని మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. 200 రూపీస్ దాకా మీరు సేల్ చేసుకోవచ్చు ఒక బార్ని. అండ్ సేమ్ చాక్లెట్ని మీరు ఎన్ని గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నారు అని చెప్పమన్నారు. సో నేనైతే క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా అయితే నేను తీసుకోలేదండి. నాకు అలవాటు ఉంది కాబట్టి సో నేను రఫ్గా అలా తీసుకుంటాను, నాకు కరెక్ట్గానే సరిపోతుంది, అది అటు ఇటు కాకుండా. సో అలా సరిపోయింది అనమాట. అండ్ కాంపౌండ్ కూడా ప్రైజ్లు అడుగుతూ ఉన్నారు. సో కాంపౌండ్స్ కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. హాయ్ మ్యామ్, డార్క్ కాంపౌండ్ ఫ్రిడ్జ్లో పెట్టాను పర్వాలేదా మ్యామ్? బయటకి తీస్తే చెమ్మ వస్తుంది కదా, చాక్లెట్ బాగుండదేమో కదా, ఏం చేయమంటారు? వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదండి, మనం ఇంకేం చేయలేము. సో మీరు ముందుగానే తీసేసుకుని బయట ఉంచేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మీరు చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత వరకు కాంపౌండ్స్ అనేవి బయట ఉంచుకోవడానికే ట్రై చేయండి, ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదండి. మేడం స్టిక్కర్ ఎక్కడ దొరుకుతాయి? సో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ హౌ టు బై సేమ్ ఎంటీ బాక్సెస్ కావాలండి, ప్రైజెస్ అండ్ ప్రింట్. మీరు ఫోటో ప్రింట్ చాక్లెట్స్ చూపించాను కదా, సో ప్రింట్ బయట తీపించారా మీరు ఇంట్లో చేశారా అని అడిగారు. సో నేను ప్రింట్ అనేది బయటే తీపిచ్చానండి. మనకి జెరాక్స్ షాప్స్లో కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక్కొని ముందుగా మీరు ప్రింట్ అనేది రెడీ చేసుకోవచ్చు. అసలు చాక్లెట్కి సంబంధించిన రా మెటీరియల్ హోల్సేల్లో ఎక్కడ దొరుకుతుంది? మ్యామ్ సిలికాన్ మోల్డ్స్ వైట్గా అయిపోతుంది, క్లీనింగ్ ప్రాసెస్ చూపించండి. వీలైనప్పుడు నేను ఖచ్చితంగా చూపించడానికి చూస్తానండి. ఆల్రెడీ పీవీసీ మోల్డ్స్ గురించి అయితే నేను వీడియో ఆల్రెడీ చేసేస్తున్నాను. అండ్ సిలికాన్ మోల్డ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఉంటాయి, పెద్ద ప్రాసెస్ డిఫరెన్స్ ఉండదు. ఇంకా సిలికాన్ మోల్డ్స్ మీకు వైట్గా వస్తుంది అంటే మీరు
ఎక్కువ లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ యూస్ చేసినా మనకి అలా వస్తాయి అన్నమాట. మీరు క్లీనింగ్ అయిపోగానే వెంటనే మీరు పొడిగుడ్డతో మీరు వాష్ అంటే తుడిచేసుకోవాలండి, ఎటువంటి నెమ్ము లేకుండా. తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాము అంటే అది నీట్గా ఆరిపోతాయి అన్నమాట. సో అలా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీళ్ళే అక్క ఎసెన్షియల్ ఆయిల్ లింక్ పెట్టండి, సో చాలా మెసేజెస్ పెట్టున్నారు. సో నాకు మెసేజ్ చెయ్యండి, నేను చెప్తాను. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవి కాదండి ఇవన్నీ. మళ్ళీ సేమ్ అండి, హాఫ్ కేజీ ప్లెయిన్ చాక్లెట్స్ ఎంత, 1 కేజీకి చాక్లెట్స్ ఎన్ని వస్తాయి అని అడిగారు. సో చాక్లెట్స్ మనం యూస్ చేసే మోల్డ్స్ని బట్టి ఉంటుంది. పెద్దవి యూస్ చేస్తే తక్కువ అవుతాయి, స్మాల్ చాక్లెట్స్ కానీ అయితే కొంచెం ఎక్కువ అవుతాయి. సో 100 to 120 దాకా అవ్వచ్చు. మ్యామ్ డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి. మ్యామ్ డార్క్ మిల్క్ వైట్ చాక్లెట్ 500 grams ఎంత తీసుకోవాలి? అలా చాక్లెట్లో నుంచి తీసి ప్లేట్లో వేస్తున్నారు కదా, అవి ఆరిన తర్వాత కింద ప్లేట్కి చాక్లెట్ అతుక్కుపోతుంది కదా, సరిగా రౌండ్ రాదు కదా. చాక్లెట్స్ అని అడిగారు. సో చాక్లెట్స్ ఏం అంటుకుపోవండి. ఎందుకు అంటుకుపోతాయి అలాగా? సో అంటుకుపోతే ర్యాప్ చేయడం కుదరదు కదా. సో మీకు ఏమన్నా అలాగా అంటుకుపోతున్నాయి అనుకుంటే మీరు ఒక 5 minutes ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత మళ్ళీ మీరు ర్యాప్ చేసుకోండి. అండ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ దొరకడం లేదు అని చాలామంది కామెంట్ చేశారు. సో నా దగ్గర అవైలబుల్ ఉందండి, మీరు కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేసి తీసుకోండి. ప్రైస్ కూడా చెప్తే బాగుంటుంది అక్క అనేసి పెట్టారు. సో వీడియోస్లో నేను ప్రైజెస్ మెన్షన్ ఎందుకు చేయట్లేదు అని కూడా మీకు నేను డీటెయిల్డ్గా చెప్పున్నానండి. వీడియోస్ అనేవి ఒక్క రోజుతో పోయేవి కాదు, కానీ కాస్ట్లు అనేవి రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను వీడియోస్లో మెన్షన్ చేస్తే కాస్ట్ అనేది 1 year తర్వాత 6 months తర్వాత ఆ వీడియోని చూసిన వాళ్ళు నాకు సేమ్ కాస్ట్కి మాకు ఎందుకు లేవు, ఎందుకు పెరిగాయి, ఈ వీడియోలో మీరు ఇంత కాస్ట్ చెప్పారు కదా అని అడుగుతారండి. సో దానివల్ల నేను కాస్ట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పేది నేను అందుకోసమే. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే చెప్పండి సిస్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, టీచర్లా చెప్తున్నారు. అండ్ బుకే చేసి చూపించండి అని చెప్పారనమాట. సో బుకే చూపించడానికి ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే దానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మెటీరియల్స్ దగ్గర నుంచి అన్నీ తీసుకోవాలి నేను. సో దానికే కొంచెం టైం లేదు నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే చాక్లెట్స్ షెల్ఫ్ లైఫ్ ఎలా పెంచాలి అని అడిగారు. సో ఇది నాకు సేమ్ ఇతను నాకు కాల్ చేసి కూడా అడిగారు అనమాట. ఇలాగ మేము చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, షెల్ఫ్ లైఫ్ పెంచాలంటే ఎలాగా అనేసి. అండ్ డైరీ మిల్క్కి చాక్లెట్కి కంపేర్ చేసుకుంటున్నారు. సో చాలామంది ఈ మధ్య మగవాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారండి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి మేము, ఎక్కువ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు డైరీ మిల్క్ ఎలాగ ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేయాలి అనేది. సో కాంపౌండ్స్తో చేసేటప్పుడు షెల్ఫ్ లైఫ్ అనేది పెంచడం కుదరదండి. ఎందుకు అంటే కాంపౌండ్ అనేది మనము ఓన్లీ మెల్ట్ చేసేది కాబట్టి. సో ఓన్లీ నార్మల్గా ప్లెయిన్గా అయితే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులే ఉంటుంది. నట్స్ అయి యూస్ చేసినప్పుడు ఏ చాక్లెట్స్కి షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువే ఉంటుందండి. ఇదనే కాదు, ఈవెన్ డైరీ మిల్క్ అయినా సరే నట్స్ అని యూస్ చేసినవి షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువే ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటి అంటే పెద్ద పెద్ద మెషిన్లతో తయారు చేస్తారు. సో అవి వేరండి, అవంతా కూడా కోకో బీన్ వీటితో తయారు చేస్తారనమాట. కానీ మనం హోమ్ మేడ్ చేసుకునేవి సో కాంపౌండ్తో యూస్ చేస్తాం కాబట్టి ఆ రెండు చాక్లెట్స్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్ అనుకుంటున్నారు, ఇది ఉంటే అది ఉంటుంది కదా సో అన్నట్టు థింక్ చేస్తున్నారు. రెండు డిఫరెంట్ అండి, వేరు ప్రాసెస్, చేసే ప్రాసెస్ కాడి నుంచి అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఫోటో ప్రింట్ ఎలా తీయాలో వీడియో పెట్టండి. సో చాలామంది కామెంట్స్ వచ్చున్నాయి. సో చాలా ఉన్నాయండి, వీడియోస్ ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకొకటి, మీ క్యాటలాగ్లో మీరు చెప్పిన ప్రైజెస్ లేవు మేడం, ఐ వాంట్ మెటీరియల్ అని పెట్టారు. అసలు ఏ విధంగా పెట్టారో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కడ కాస్ట్ అనేది చెప్పానో నాకు అర్థం కాలేదు. నేను ఏ వీడియోస్లో నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయనండి. మీరు చెప్పిన కాస్ట్ లేదు అనేసి మీరు అంటున్నారు. సో నాకు ఒకసారి మీరు డీటెయిల్డ్గా మెసేజ్ చేయండి. అండ్ చాక్లెట్ మీద వైట్గా వస్తుంది, సొల్యూషన్ చెప్పండి. సో ఈ రీసెంట్గా అయితే ఈ మెసేజెస్ చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసి కూడా చూపించాను, నాకు ఎటువంటి వైట్గా కానీ రాలేదు కదా. నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో కూడా రీజన్స్ అనేది. సో మనకి ఈ సీజన్స్లో ఏంటి అంటే ఎక్కువ చెమ్మ రావడం వల్ల అలా వస్తుంది, లేదు అంటే ఫ్రిడ్జ్లో నుంచి మీరు ముందుగా తీసేయడం వల్ల వస్తుంది.
లేదు అంటే మీరు మోల్డ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల కూడా వస్తుంది. మోల్డ్స్ మళ్ళీ మళ్ళీ వేయకుండా కొత్తవి యూస్ చేసుకోండి ఈ టైంలో. లేదు అంటే మీరు క్లీన్ చేసుకొని ఏదైనా పేపర్తో కానీ టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఆ తర్వాత మీరు వేసుకొని చూడండి. అండ్ చాక్లెట్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 7 to 10 years పిల్లలు తింటే ఏం కాదా? ప్లీజ్ అక్క రిప్లై ఇవ్వండి. సో చాక్లెట్స్ అనేవి పిల్లలు తింటారండి. చాక్లెట్స్ అనేవి పిల్లలు తినడానికే మ్యాక్సిమం ఎక్కువ తినేదే వాళ్ళు. సో తింటారు కాబట్టే చేస్తున్నారు. చాక్లెట్స్ ఇంకా హెల్దీయా అంటే చాక్లెట్స్ హెల్దీ కాదు, ఏది హెల్దీ కాదండి. సో కాకపోతే హెల్దీ కాదని తినకుండా ఎవరు ఉండట్లేదు కదా, సో ఒకటి అర తింటూనే ఉంటారు. ఇవి కూడా అంతేను. సో హోమ్ మేడ్ చేస్తున్నాం కదా అనేసి కేజీలు తినమని అర్థం కాదు. వేరే వాళ్ళు కూడా అడిగారు, సో ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది అసలు తినొచ్చా, చాక్లెటేనా అనేసి మెసేజ్ చేశారనమాట. సో కాంపౌండ్ అనేది తినొచ్చు, అందుకే సేల్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే బయట నుంచి అది తినకూడని పదార్థం అయితే గవర్నమెంటే బ్యాన్ చేసేస్తుంది. సో అసలు అమ్మడానికే వీలు ఉండదు. అండ్ చాక్లెట్స్ హెల్దీ అంటే ఏది హెల్దీ కాదు. అండ్ ఎలా ఆర్డర్ చేయాలి? హాయ్ అండి, మేము ఎలా ఆర్డర్ చేయాలి? హాయ్ మ్యామ్, చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత వెట్ వస్తుంది, ర్యాప్ చేశాక మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఈ వెట్ అవ్వడం కామనేనా లేక పోతే వేరే రీజన్ ఏమన్నా ఉందా? సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ. సో చెమ్మ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత. మనకి టెంపరేచర్ అనేది ఫ్రిడ్జ్లో వేరుగా ఉంటుంది, రూమ్ టెంపరేచర్ వేరుగా ఉంటుంది కాబట్టి చెమ్మ అయితే వస్తుంది, అది ప్రాబ్లం ఏం లేదు. హాయ్ మ్యామ్, డార్క్ చాక్లెట్లో 80% మిల్క్ 20% వేస్తే ఓకేనా? సో కాంపౌండ్ మిక్స్ చేసుకునేది అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. సో మీరు ఎంత సగం వేసుకుంటారా, లేదు అంటే 20-30 వేసుకుంటారా, 50-50 వేసుకుంటారా, ఎట్లయినా సరే మీరు వేసుకోవచ్చు. మీరు టేస్ట్ మీకు ఎలా వేసుకుంటే మీకు నచ్చిందో దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మ్యామ్, మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. కాంపౌండ్లో కలర్ కలిపితే బాగా గట్టిగా అవుతున్నాయి, ఏం చేయాలి? మీరు కలర్ యూస్ చేసినప్పుడు గట్టిగా అవుతున్నాయి అంటే ఆ కలర్స్ అనేవి చాక్లెట్ కాంపౌండ్కి సెట్ అవ్వలేదు, సూట్ కావు అని అర్థం అండి. ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ మాత్రమే యూస్ చేయాలి అండ్ ఆయిల్ బేస్డ్ కలర్స్ మాత్రమే యూస్ చేయాలి. సో అవి ఎక్కువ రోజులు ఉన్నవైనా సరే, పాడైనవైనా సరే, ఆయిల్ బేస్డ్ కాకపోయినా కానీ మీకు కాంపౌండ్ అనేది ఎసెన్స్ వాడినప్పుడు కానీ కలర్స్ వాడినప్పుడు కానీ మీకు తిక్కుగా అయిపోతుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఏంటి అంటే మీకు గట్టిగా అయింది అంటే మీరు ఎసెన్స్ కలరు రాంగ్ వాడుతున్నారు అని. షుగర్ మిక్స్ చేయరా, స్వీట్నర్ ఎలా అని అడిగారు. సో కాంపౌండ్లోనే స్వీట్ వస్తుందండి, దాంట్లో ఎటువంటి షుగర్స్ ఏమీ యూస్ చేయక్కర్లేదు. కాంపౌండ్ ఎక్కడ మీరు బై చేస్తున్నారు మోడ్రే అని అడిగారు. కాంపౌండ్ మేము డైరెక్ట్గానే బై చేస్తామండి. హాయ్ అక్క, బిగినర్స్కి సెట్ అయ్యేలాగా ఏమైనా ప్లాన్ చేయండి, ఒక కిట్ లాగా అనేసి అడిగారు. సో ఆల్రెడీ మన దగ్గర చాలా కిట్సే ఉన్నాయండి. బేసిక్ కిట్ అని, అడ్వాన్స్డ్ కిట్ అని, బిజినెస్ కిట్ అని అనేసి 3 కిట్స్ ఉన్నాయి. బేసిక్ కిట్ అంటే ఓన్లీ మనకి ఇంట్లో ప్రిపేర్ చేయాలి, జస్ట్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి సరిపోతుంది. అండ్ అడ్వాన్స్డ్ కిట్ అనేది అది కూడా మీరు ఇంట్లోనే ఇంకొంచెం ఎక్కువ ట్రై చేయాలి, ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ చేసి, సో అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ బిజినెస్ కిట్ అంటే కలర్స్ వస్తాయి, ఎసెన్స్ వస్తాయి, మోల్డ్స్ వస్తాయి, అలాగే బార్ మోల్డ్ దగ్గర నుంచి అన్ని రకాలు వస్తాయి అన్నమాట. సో బిజినెస్కి ఎన్ని కావాలో బేసిక్గా ట్రై చేయడానికి అన్ని వరకు వస్తాయి అన్నమాట. సో ఈ 3 కిట్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో అవైలబుల్ అయితే ఉన్నాయండి. అండ్ బాక్సెస్ కాస్ట్ మళ్ళీ వెబ్సైట్ పెట్టొచ్చు కదా అండి. అండ్ మీ అడ్రస్ ఎక్కడ మ్యామ్ అని అడిగారు. చెన్నై అండి మేము ఉండేది. ఇంకా మొత్తం కూడా ఎడిటింగ్ వీడియో, ఫోటో ప్రింట్ వీడియో గురించే ఉంది. మేడం మీది చెన్నై, సో ఎక్కడ నుండి ఏపీకి చాక్లెట్స్ని కొరియర్ చేయొచ్చా? కొరియర్ చేయొచ్చండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.